సార్ నమస్తే అండి. నమస్తే. నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్‌డే. సో, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒకరి విషెస్ కోసం మొత్తం ప్రజలందరూ వెయిట్ చేశారు ఈగర్‌లీ. పోన్లీ ఇప్పుడు గాదు, సాయంత్రం పెడతారేమో, కొద్దిసేపు తర్వాత పెడతారేమో, లాస్ట్ మినిట్‌లోనన్నా పెడతారేమో అనుకున్నారు కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎలాంటి బర్త్‌డే విషెస్ వెళ్ళకపోవడం కాస్తంత బాధాకరంగానే అభిమానులు ఫీల్ అవుతున్నారు. అంటే ఎందుకు చెప్పలేదంటారు? రెగ్యులర్‌గా ప్రతి సంవత్సరం ఆయన చెప్తున్నాడా? ఈ సంవత్సరం మాత్రమే చెప్పలేదా? చెప్పకపోతే అంటే ఆయనేమి పొలిటీషియన్ కాదు. సినిమా స్టారు. సినిమా స్టార్ అయినప్పటికీ కూడా బంధుత్వం ఉంది కదా సార్ వాళ్ళకి. విషెస్ చెప్పడం తప్పేం కాదు. బంధుత్వం ఉంది కూడా. అండ్ అంటే, పెళ్లి చేసింది చంద్రబాబు నాయుడు గారని చెప్తారుగా. అంటే చంద్రబాబు నాయుడు గారి మేనకోడలి కూతురినే చేసుకున్నాడాయన. హ్మ్. చంద్రబాబు గారి ఇంట్లో పెరిగిన అమ్మాయే ఆయన మేనకోడలు. ఆవిడ కూతురిని ఇతనికిచ్చి పెళ్లి చేశారు. నారిన శ్రీనివాసరావు గారి సతీమణి ఆవిడ. కాబట్టి వాళ్ళ అమ్మాయే ఈ లక్ష్మి. ఇప్పుడు లక్ష్మీ ఈయన పెళ్లి ప్రణతి. చేసి ప్రణతి. హ్మ్. అలా ఉన్నప్పటికీ ఒక గ్యాప్ అయితే ఉంది వీళ్ళ మధ్య. ఆ మధ్య కాలంలో ఇంతకు ముందు రిలీజ్ అయినటువంటి 'ఎన్టీ రామారావు' గారి సినిమా, అంటే ఎన్టీఆర్ సినిమా, హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ సినిమా. ఏమిటది 'వార్ 2' రిలీజ్ అయినప్పుడు దాంతో పాటు 'రజనీకాంత్' సినిమా కూడా రిలీజ్ అయింది. అవును. రిలీజ్ అయితే దానికి ఆ సినిమా హిట్ కావాలని లోకేష్ గారు ఒక ట్వీట్ ట్వీట్ చేశారు. చేశాడు. హ్మ్. రజనీకాంత్ సినిమా హిట్ కావాలని ట్వీట్ చేశాడు గానీ, ఈ సినిమా గురించి మాట్లాడలేదు. అది అప్పుడు ఇష్యూ అయింది. అప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంది ఆ విషయాన్ని. ఎందుకు జరిగింది అని. నిజానికి తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ సేవల్ని వినియోగించుకుంది. కానీ ఆ తర్వాత నుంచి అతన్ని కొంత దూరం పెడుతూ వచ్చింది. పార్టీ యాక్టివిటీస్‌కి దూరంగా పెట్టడం జరుగుతోంది. అలాగే కుటుంబంలో జరిగేటువంటి పెద్ద ఈవెంట్స్‌కి అతను ఎంటర్ కావటం లేదు. హ్మ్. పర్టిక్యులర్‌గా సీనియర్ ఎన్టీఆర్ గారి శత జయంతి సందర్భంగా జరిగిన ఏ కార్యక్రమంలోనూ అతను లేడు. అవును. చివరికి ఇక్కడ జరిగినటువంటి శకపురుషుడు 'సావనీర్' ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఆ కార్యక్రమం కరెక్ట్‌గా ఇతని బర్త్‌డే రోజు పెట్టారు. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే మే 20 20వ తారీఖున ఈ కార్యక్రమం పెట్టారు. పెట్టారు. అతను బర్త్‌డే ప్రోగ్రామ్‌లో భాగంగా వేరే కార్యక్రమాలు ఆల్రెడీ ఏర్పాటు చేసేసుకొని ఉన్నాడు. హ్మ్. వాటిని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి రావడం కుదరదు. అందుకని అతనికి కొంచెం లేట్‌గా ఇంటిమేట్ చేయటం ద్వారా, రాలేని పరిస్థితి కల్పించటం ద్వారా, అతను జనంలో క్రిటిసిజంకి గురయ్యే వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీయే కల్పించింది. కల్పించి ఈ కల్పించటం అనేది కూడా అర్థమైంది జనాలకి. ఎందుకు వాంటెడ్‌గా దూరం పెడుతున్నారంటే, పార్టీలో 2 పవర్ సెంటర్‌లు ఎమర్జ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. మనం మనం ఒక దగ్గర ఇది మాట్లాడతాం సార్. ఎక్కడంటే చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్‌లో పార్టీ నడిచినంత కాలం ఈ ఈ గొడవ లేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. యువరాజుకి పట్టాభిషేకం చేయటము, హ్మ్. యువరాజుని 2009 నాటికి యువరాజు లేడు సీన్‌లో. ఆ తర్వాత ఎప్పుడైతే యువరాజు రాజకీయాల్లో స్థిరంగా నిలబడాలనుకున్నాడో లోకేష్, అనుకున్న దగ్గర నుంచి ఇతన్ని దూరం పెట్టడం మొదలుపెట్టారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పటి పరిస్థితి వదిలిపెట్టేస్తే చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఆయన రాజకీయాలకు సంబంధించి గాని, ఆయన రాజకీయ పార్టీలో లేకపోయినా ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు గొంతు విప్పడం గాని, ఎక్కడా చేయలేదు. ఇప్పట్లో రాజకీయాల మీద ఆయన ఆసక్తి కూడా కనబరచట్లేదు. అలాగే ఆయనలో ఒక ఇది కనిపించట్లేదు వీళ్ళకి, ప్రధానంగా సరెండర్‌నెస్ కనబడటం లేదు అనేది. అంటే ఒక లొంగుబాటు తత్వము కనిపించటం లేదు అనేది ఒక చిరాకుంది. ఎందుకు లొంగబడ్డ లొంగుబాటు తత్వం అంటే ఇప్పుడు ఆహ్, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవును. వైఎస్ పేరు పెడుతూ. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించినటువంటి తీరు మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా విరుచుకుపడి హ్మ్. మీడియా ముందుకొచ్చి తెలుగుదేశం కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్‌ని నానా బూతులు తిట్టినటువంటి సందర్భం ఒకటుంది. చూసాం. అవును. అంటే ఆయన ఎలా స్పందించాడు? ఈ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయటం వలన ఆయన కీర్తికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అది పాజిటివ్‌గా తీసుకోవాలనుకున్నా, అలాగే, పాజిటివ్‌గా కూడా తీసుకోవచ్చు కదా! అలాగే వైఎస్ పేరు పెట్టటం వలన ఆయన కీర్తికి కొత్తగా తెచ్చిపెట్టేది లేదు. కనుక ఈ మార్పు లేకుండా యథాతథంగా నడిచుంటే బావుండేది. అంతవరకే రాశాడు.
ఇది జనాలకు జీర్ణం కాలే. అంటే ఇతను టార్గెట్ చేయాలి గదా! జగన్‌ని టార్గెట్ చేస్తూ, జగన్‌ని తిడుతూ కనీసం ఒక 5, 6 పేరాలైనా ఉండి, అప్పుడు ఈ అభిప్రాయం చెప్తే ఎవరికీ ఇబ్బంది లేదు. అలా కాకుండా ఇలా హంబుల్‌గాను, జెంటిల్‌గాను రాస్తే ఎలా కుదురుతుంది? అంటే నువ్వెక్కడో అమ్ముడుపోయి ఉంటావు వాళ్ళకి హ్మ్. అన్న దాకా తీసుకెళ్లారు దీన్ని. తీసుకెళ్ళిన తర్వాత అతను కొంత దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకున్నటువంటి ఓ సందర్భం ఉంది. ఆ సందర్భంగా గూడా ఈయన ప్రాపర్‌గా రియాక్ట్ కాలేదనేటువంటి ఒక గొడవ ఉంది అక్కడ. పైగా ఆ కన్నీరు పెట్టుకోవడానికి కారణమైనటువంటి వ్యక్తులుగా ఆ రోజున బ్లేమ్ అయినటువంటి కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ ఎన్టీఆర్ ప్రొడ్యూసర్లు మాత్రమే కాదు మిత్రులు కూడా. 'అదుర్స్' సినిమాకి వాళ్ళిద్దరే ప్రొడ్యూసర్లు. హ్మ్. దాంతో పాటు ఒక ట్రావెల్ ఉంది. కొడాలి నానికి, ఎన్టీఆర్‌కి మంచి ఫ్రెండ్‌షిప్ ఫ్రమ్ ఉంది. ది బిగినింగ్ అంటే వీళ్ళు చైల్డ్‌హుడ్ ఆయన గుడివాడలో కొంతకాలం ఉన్నాడక్కడ నెమ్మకూరులో. హ్మ్. ఉన్న సందర్భంగా ఈ వీళ్ళది గుడివాడ. పక్కపక్కనే. తెల్లారి లేస్తే వాళ్ళు గుడివాడలోనే ఉంటారు. కనుక వీళ్ళింట్లోనే ఉండేవాడాయన. కలిసి తిరిగేవాళ్ళు. అతను ఇతన్ని అన్నగా భావించేవాడు కొడాలి నానిని. ఆ రిలేషన్ అలా కొనసాగి ఎన్టీఆర్ కోసం కొడాలి మూవీస్ అనే పేరుతో ఒక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా పెట్టాల్సొచ్చింది అతను. ఇతను సినిమా హీరో అయిన తర్వాత. హ్మ్. అలా ఒక బాండింగ్ ఉంది వాళ్ళ మధ్య. ఈ బాండింగ్ ఉన్నటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ అక్కడ ఉండటం, ఎన్టీఆర్ మాట్లాడకపోవటం, దాని మీద ఒక ట్రోల్ జరిగింది. అలా క్రమంగా ఏదో ఒక ఇష్యూ కల్పించైనా సరే ఎన్టీఆర్‌ని కొంచెం సఫకేట్ చేసి పక్కకి నడపాలి అనేది చాలా కాన్షియస్‌గా చేస్తున్నారు వాళ్ళు. అందులో భాగమే ఇప్పుడు ఇది కూడా ఒక డిస్కసివ్ పాయింట్ కావాలనేది కూడా ఉద్దేశమే. ఇప్పుడు ట్వీట్ చేయకపోవడం. హ్మ్. ఇది ఇలా మారాలి. అటునుంచి ఏదైనా ఒక అగ్రెసివ్ డైలాగ్ ఏదైనా వస్తే అప్పుడు రియాక్ట్ అవ్వాలి అన్న టోన్‌లో వెయిట్ అండ్ సీ ప్రోగ్రామ్‌లో భాగంగా వీళ్ళు ఆపారు. అటువంటి స్పందనలు లేకుండా. బంధువులే అయినప్పటికీ హ్మ్. చంద్రబాబుకి బంధువే. అంటే అతనికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి బంధువే. దాంతో పాటు ఇటు హరికృష్ణ గారి అబ్బాయి అలా కూడా బంధువే. హ్మ్. తన బావమరిది కొడుకే. ఆయన స్వయాన మేనమామ అవుతాడు హ్మ్. ఎన్టీఆర్‌కి. అయినప్పటికీ ఎన్టీఆర్‌తో ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే ఎన్టీఆర్ ఇమేజ్ ప్రాబ్లమ్. అంటే తను దాదాపుగా తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోగా ఎమర్జ్ అయిపోయి ఉన్నాడు. అవును. ఈ పెద్ద హీరో పొలిటికల్ స్టాండ్ తీసుకుంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ పొలిటికల్ స్టాండ్ తీసుకున్న తర్వాత టోటల్‌గా తెలుగు ప్రజలందరూ అతనితో నడవటం చూసాడీయన చంద్రబాబు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నాడప్పుడు. హ్మ్. కాంగ్రెస్‌లో ఉండి అందరూ అనుకున్నట్టుగానే ఇది గెలిచే పార్టీ కాదు అనే అనుకున్నాడు తను గూడా. అనుకుని మొదటి ఎన్నికలలో ఆయన తెలుగుదేశం అభ్యర్థి మీదే నిలబడ్డాడప్పుడు. నిలబడినప్పుడు ఇతని మీద పోటీ చేసినటువంటి వ్యక్తి గెలిచాడు. తెలుగుదేశం నుంచి. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి, హ్మ్. అటునుంచి పోటీ చేసినటువంటి మేడసాని గెలిచాడు. గెలవటంతో పాటు అప్పటికి ఆ ముఖ్యమంత్రిగా రామారావు గారు వస్తారు అనేది అర్థమైపోయింది ప్రపంచానికి. ఆయన అల్లుడుగా ఈయన చంద్రబాబు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే, మా మామగారి మీద పోటీ చేసి గెలుస్తానని కూడా ఒక ప్రకటన చేసున్నాడు ఈయన. ఈ ఈ దుందుడుకు ప్రకటనలు, ఈ నేపథ్యము ఇవన్నీ తెలుసు ఆయనకి. హ్మ్. తను ఎలా ఎమర్జ్ అయింది తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్‌ని తీసుకొచ్చి ఇక్కడ లొకేట్ చేస్తే ఇబ్బంది కాబట్టి ఏదో ఒక సఫకేషన్‌లో అతన్ని దూరంగా ఉంచాలి. ఎన్టీఆర్ కెరియర్ ప్రారంభం నుంచి 2 ఫైటులు చేశాడాయన. ఒకటి సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రాపర్ స్థానం కోసం చేసే యుద్ధం ఒకటైతే, రెండోది ఫ్యామిలీతో యుద్ధం. చేశారు. అవును. కుటుంబంలో ఒక స్థానం కోసం, అక్కడ ఇండస్ట్రీలో ఒక స్థానం కోసం 2 పోరాటాలు ఏకకాలంలో చేశాడు 17 ఏళ్ల వయసులో. హ్మ్. కనుక అతని వ్యవహార శైలిలో ఆ మెచ్యూరిటీ కనిపిస్తుంది ఇప్పటికి. అందుకనే ఆ రోజు అంత ముక్తసరిగా స్పందించాడు. కానీ దాన్ని ఇంకొక వైపుకు లాగి గొడవ చేశారు వీళ్ళు. హ్మ్. అందుకని సాధ్యమైనంత వరకు వీళ్ళకి దూరంగా ఉండాలి. చాలా అంటే ఏదైనా ట్రాజడీ జరిగితే ఆ ఫ్యామిలీలో వెళ్లి పరామర్శిస్తాడు. అవును. కానీ అక్కడ ఏదైనా శుభకార్యం జరిగినా, లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినా తన ప్రెజెన్స్ ఉండదు.
అతని ప్రజెన్స్ చివరిసారి ఆ ఇంట్లో ఒక శుభకార్యంలో ఉన్నది లోకేష్ నిశ్చితార్థం రోజున. హ్మ్. ఆ రోజు కూడా ఎక్కువసేపు లేడు, వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉండి వచ్చేసాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఒక చర్చ. లోపల ఎవరు పలకరించలేదు అతన్ని. దాంతో ఆ ఎంట్రన్స్లో పలకరించిన వాళ్ళే పలకరింపు, లోపల ఇతన్ని పలకరించవలసిన వాళ్ళు ఎవరూ పలకరించలేదు. దాంతో సఫకేట్ అయి ఒక అరగంట ఉండి బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత అతను ఎప్పుడూ ఆ ఏరియాలో వెళ్ళినట్టు కనిపించలేదు మనకి. కనిపించలేదు. అందుకని ఆ గ్యాప్ ఉంది వాళ్ళకి. అంటే చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా మెయింటైన్ చేస్తున్నటువంటి గ్యాప్ అది. కావాలనే చేస్తున్నారు. కావాలని వాంటెడ్గా జరుగుతున్నటువంటి కార్యక్రమం అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.